Hello friends. Welcome to Whole Life channel. This is your Srinivas from Hyderabad. ప్రతి శనివారం మనము ఈ వెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వెల్త్ క్రియేషన్ ఐడియాస్ ఏమున్నాయనేది. సో ఈ వారం రైట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇప్పుడు మనం రీటైల్ ఇన్వెస్టర్స్గా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే మన దగ్గర సరిపడిన క్యాపిటల్ ఉండదు కదా. అటువంటప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో లాగే స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకొని బిగ్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ వాటిని ఫామ్ చేసేదే ఈ REITs అంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రైట్స్. సో ఈ రైట్స్ అనగానే చూడండి, ఇక్కడ స్మాల్ రీటైల్ ఇన్వెస్టర్స్ దే విల్ పూల్ అప్ ది మనీ అండ్ బై దిస్ REITs. The rights, they will invest on the real estate only in malls, hotels or hospitals or maybe other areas, and whatever the appreciation and the rental, they will pull it up as profits. తర్వాత అవి డివిడెండ్ రూపంలో మన ఇన్వెస్టర్స్ అందరికి ఇస్తారు. అంటే ఇప్పుడు మనము ఏదో పెద్ద కమర్షియల్ మాల్ కట్టాలనుకోండి, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లో ఉంటుంది. మేబీ స్మాల్ రీటైల్ ఇన్వెస్టర్ మనం చేయలేం కాబట్టి మనకున్న క్యాపిటల్ని కొంత అమౌంట్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ రైట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అయితే ఈ రైట్స్ అని జనరల్గా ఏంటి, ఇట్ విల్ బి ఫ్లోటెడ్ బై ట్రస్ట్. సో దాని గురించి యూనిట్ హోల్డర్స్ అంటాం మన ఇన్వెస్టర్స్ని. యూనిట్ హోల్డర్స్ ద్వారా పూలప్ చేసే మనీ ఈ ట్రస్ట్ ద్వారా మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో అవి దే విల్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ అసెట్స్. తర్వాత రిటర్న్స్ అన్నిటిని అగైన్ స్ప్రెడింగ్ ఇట్ టు యూనిట్ హోల్డర్స్. అయితే ఇది ఓన్లీ ఈక్విటీ పార్టే కాకుండా ఈవెన్ మార్టగేజ్ చేసే కంపెనీస్కి, సపోజ్ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, దానికి కావాల్సిన లోన్స్ కూడా ఈ రైట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్. అయితే ఇవన్నీ మళ్ళీ మనం ఎక్కడికో వెళ్లకుండా దాంట్లో కూడా మనకి ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్ రూపంలో ఉంది, లేదంటే స్టాక్ రూపంలో ఈ రైట్స్ కంపెనీస్ కూడా ఇప్పుడు సెబీ పర్మిషన్ చేసింది కాబట్టి చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ దే టేక్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్స్ అండ్ అగైన్ గివ్ ది రిటర్న్స్ బ్యాక్ టు కస్టమర్. అయితే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా మనము ఈ రైట్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు యాజ్ అ స్టాక్ అనమాట. వచ్చే రిటర్న్స్ అయితే బికాజ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి దాని తగ్గట్టుగానే రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ జనరల్గా ఎలా ఉంటాయి చూడండి, ఆఫీస్ కాంప్లెక్స్లో కానీ, రీటైల్ కాంప్లెక్స్లో కానీ, మల్టీ ఫ్యామిలీ మేబీ బిగ్ బిగ్ యూనిట్స్, డైవర్సిఫైడ్ అసెట్స్లో, మార్టగేజ్ కానీ, హోటల్స్, హాస్పిటల్స్, ఇలా రకరకాల కమర్షియల్ ప్రాపర్టీస్లో దే విల్ ఇన్వెస్ట్ అనమాట. అయితే ఈ రైట్స్కి రియల్ ఎస్టేట్ ఫండ్స్కి తేడా ఏంటంటే, ఈ రైట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనుకున్నాం కదా, మేనేజ్డ్ బై కంపెనీ. సో ఇవి రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తాయి, అంటే మంత్లీ మనకి రెంటల్ ఎలా వస్తుందో ప్రాపర్టీ మీద, అలాగే దీంట్లో కూడా క్వార్టర్లీ డివిడెండ్ రూపంలో వస్తుంది. అలాగే ఎంట్రీ కాస్ట్, లో ఎంట్రీ కాస్ట్, ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. లిక్విడిటీ, మనం అదే డైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి చాలా ప్రాబ్లం, అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అదే రైట్స్లో అయితే లిక్విడిటీ, స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ అమ్మినట్టుగానే ఈక్విటీ మార్కెట్లో అట్లాగే ఈ రైట్స్లో ఉన్న షేర్స్ని కూడా మనం అమ్ముకోవచ్చు. అలాగే బెనిఫిట్స్ ఆఫ్ మనకి డైవర్సిఫికేషన్ ఈజీగా ఉంటుంది. మార్కెట్ రిస్క్ కన్నా ఈక్విటీ మార్కెట్స్లో కన్నా ఈ రైట్స్లో ఉన్న కంపెనీస్లో రిస్క్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా రియల్ ఎస్టేట్ మీదే కాబట్టి రిస్క్ ఈజ్ లెస్ కంపేర్ టు ఎనీ అదర్ స్టాక్ ఉన్న కంపెనీ. అలాగే ఇప్పుడు హైలీ ఫ్లెక్సిబుల్ మనం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అయితే ఈ రియల్ ఎస్టేట్ ఫండ్స్ కొంతమంది డైరెక్ట్గా ఫండ్స్ రూపంలో దే విల్ మొబిలైజ్ కదా, హయ్యర్ రిటర్న్స్ ఇవ్వచ్చు, కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ కూడా తక్కువ ఉంటుంది. మేబీ ఫండ్ వాల్యూ ఎప్రిసియేషన్ ఉండొచ్చు. కంపేర్డ్ టు రియల్ ఎస్టేట్ ఫండ్స్ కన్నా ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో మనం ఇన్వెస్ట్ చేయడం యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్గా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీనికి ఉన్న సింపుల్ లాజిక్ ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఇన్వెస్టర్స్ పర్చేస్ ది షేర్స్ ఆఫ్ రైట్స్ కంపెనీ, వాళ్ళు దే ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీస్, దాన్ని రెంటల్ ఇన్కమ్ ద్వారా ఈ రైట్స్ కలెక్ట్ చేసి అవి డివిడెండ్ రూపంలో కానీ
ప్రైస్ అప్రిసియేషన్ ద్వారా కానీ మళ్ళీ ఇన్వెస్టర్కి రిటర్న్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం సిప్ చేస్తాం కదా, దానికి ఎలా ₹500 మినిమం ఎలా ఉంటుందో, అలాగే రైట్స్లో కూడా మనం చేసుకోవాలనుకుంటే ఈ 50,000 మినిమంతో ఉంటుంది. ఇది ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి, మన ఇండియాలో స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా తక్కువ అమౌంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ మనం కొనుక్కున్నట్టే. డీమ్యాట్ అకౌంట్ ఉండి మనం స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కొనుక్కోవడానికి ఆప్షన్ ఉంటుంది. లేదంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏదైతే మేనేజ్ చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ లాస్ట్ టైం మీకు చెప్పే కదా వేరియస్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎలా ఉంటాయో, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్ కూడా మ్యూచువల్ ఫండ్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి కొన్ని కంపెనీస్లో. అయితే బేసిక్గా మనము యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్గా స్టాక్ మార్కెట్లో స్టాక్ ఈక్విటీ ఎలా అయితే కొనుక్కుంటున్నామో, అలాగే ఈ రేట్స్ కంపెనీలో సపోజ్ రీసెంట్గా ఎంబసీ ఎంబసీ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి కదా, ఎంబసీ గ్రూప్ వాళ్ళు ఈ రైట్స్ కంపెనీని ఫ్లోట్ చేశారు, అది కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. అయితే జనరల్గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చూడండి ఇక్కడ స్పెసిఫిక్గా ఆల్ కమర్షియల్ కాంప్లెక్స్లో రిలేటెడ్ మేబీ టెక్నాలజీ ఐటీ పార్క్స్ అంటారు కదా, ఐటీ పార్క్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్స్ కానీ డిఫరెంట్ ఫీల్డ్స్లో హెల్త్ కేర్, రీటైల్, అట్లా అన్ని రకాల సెక్టర్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆ కంపెనీ యొక్క మన ఫండ్స్ తీసుకున్న రైట్స్ ద్వారా కలెక్ట్ చేసిన ఫండ్స్ని దే విల్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ కమర్షియల్ ప్రాపర్టీస్. సో వాటి ద్వారా వచ్చే రిటర్న్స్ని మనకి వేరియేషన్స్ ఉంటాయి, ఎప్రిసియేషన్ ఉంటుంది, బట్ యావరేజ్గా డివిడెండ్స్ రూపంలో మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ స్టాక్ ఎప్రిసియేషను లైక్ ఎనీ అదర్ ఈక్విటీ మార్కెట్లో స్టాక్ లాగే పెరుగుతూ ఉంటుంది, ఎప్రిసియేషన్ ఉంటుంది. ఆప్షన్ ఏంటంటే మనకి డివిడెండ్స్ తీసుకోవడానికి, అంటే రెంటల్ ఇన్కమ్ మనం అయితే ఇండివిజువల్ ప్రాపర్టీ తీసుకుంటామో డివిడెండ్స్ తీసుకునే ఆప్షన్ దీంట్లో ఉంది. కాబట్టి మేబీ కొంత పోర్షన్ మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయదలుచుకున్న దాంట్లో 5%, 10% ఈ రైట్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ స్టడీ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో అదండి ఈ వెల్త్ క్రియేషన్లో మనకి అంటే వేరియస్ ఆప్షన్స్ ఎవ్రీ వీక్ చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు రీసెంట్గా సెబీ గైడ్లైన్స్ ప్రకారము రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా దే కెన్ రిజిస్టర్ ఎ కంపెనీ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్, కలెక్ట్ ది మనీ అండ్ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అనమాట. సో దాని ద్వారా మళ్ళీ రెంటల్ ఇన్కమ్ని అందరికీ స్ప్రెడ్ చేయడం అనేది ఈ కాన్సెప్ట్. సో ఈ రైట్స్లో కూడా మనం వీ కెన్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ సమ్ పార్ట్ ఫర్ అవర్ క్యాపిటల్ అప్రిసియేషన్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్స్ అనమాట. సో అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకుంది ఈ వెల్త్ క్రియేషన్లో రైట్స్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ అదర్స్. థ్యాంక్ యూ.